సింగరేణి గనుల కోసం విలువైన భూములిచ్చిన త్యాగధనులకు దశాబ్దాలు గడుస్తున్నా కష్టాలు మాత్రం తీరడం లేదు. భూ సేకరణ సమయంలో నిర్వాసితులకు కేటాయించిన కాలనీలో అన్ని రకాల వస్తువులు కల్పిస్తామని హామీలు గుప్పించినా నేటికి అమలు కాకపోవడంతో సమస్యలతోనే సహజీవనం చేస్తున్నారు. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు JK5 ఉపరితల గని నిర్వాసితుల దయనీయ దుస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి సంస్థ భూసేకరణ సమయంలో నిర్వాసితుల నుంచి స్థలాలను సేకరించి ఉపరితల గని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ JK5 ఉపరితల గని సింగరేణికే తలమానికంగా లాభాలార్జిస్తోంది. కానీ దీనికోసం భూములిచ్చిన స్థానికులకు మాత్రం తీరని శోకాన్ని మిగులుస్తోంది. ఉపరితల గని కోసం 2008లో సింగరేణి అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలు నిర్వహించారు. పట్టణంలోని హమాలీ బస్తీ, కళాసీ బస్తీ, మంతిని పైల్ బస్తీ, బాటన్ ఫీట్ బస్తీలకు చెందిన 600 కుటుంబాలను నిర్వాసితులుగా గుర్తించారు. గని కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారితో కలిపి సుమారు 1420 మందికి 2012లో సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించింది. అలాగే స్థానిక JKCER క్లబ్ సమీపంలో R&R కాలనీ ఏర్పాటు చేసి ఇంటి నిర్మాణం కోసం బాధితులకు స్థలాలిచ్చింది. ఈ స్థలాల్లో నిర్వాసితులు ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ప్రస్తుతం 400 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా 2008 నుంచి R&R కాలనీలో నివాసం ఉంటున్న 400 కుటుంబాల నిర్వాసితులకు ఇచ్చిన హామీలేవి నెరవేరకపోవడంతో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో కాలనీ వాసులకు సింగరేణి నీటితో పాటు పురపాలిక ద్వారా తాగునీరు సరఫరా అయ్యేది. పురపాలిక నీటిని అందిస్తోందనే ఉద్దేశంతో ఇటీవల సింగరేణి అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. బల్దియా నుంచి 2 రోజులకోసారి నీళ్లు వస్తుండటంతో అవి ఏమాత్రం చాలటం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. వేసవిలో సమస్య తీవ్రంగా ఉంటోందని చెబుతున్నారు. సమీపంలో సింగరేణి D బ్లాక్ నుంచి నిత్యం దుమ్ము, ధూళి కాలనీని కమ్మేస్తోంది. దీంతో స్థానికులు శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో నిర్వాసితుల్లో కొందరు ఇళ్ల స్థలాలు విక్రయించారు. వాటిని కొని సొంతంగా ఇల్లు నిర్మించుకున్న వారికి ఇంటి నంబర్లు ఇవ్వడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. శివారు ప్లాట్లలో నేటికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. నిర్వాసితుల్లో పశు సంపద ఉన్న వారికి చావిడి కోసం మొదట్లో స్థలం కేటాయించినా కొద్ది రోజులకే మళ్లీ తీసుకున్నారు. శ్మశాన వాటికలో నీటి సదుపాయం లేదు. శౌచాలయాలు లేవు. కాలనీలో పార్కు నిర్మాణానికి 4 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినా పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేయడంతో కాలనీ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. JK5 ఓసీలో ఓపెన్ కాస్ట్ కింద మా ఇండ్లు కోల్పోయినాం. మా జీవనోపాధి గేదెలు కాసుకొని పాలమ్ముకొని బతికే వాళ్ళం. వాళ్ళు ఇచ్చింది ఏముంది, ఇళ్ల ప్లాట్ ఒకటి ఇచ్చారు. ఆ గేదెలకు సరిపోయిన కూడా స్థలం ఇక్కడ సింగరేణి వాళ్ళు ఇచ్చారు. ఇస్తే అదే ప్లేస్ లో మేము షెడ్లు వేసుకున్నాం. ఆ తర్వాత సింగరేణి వాళ్ళు ఏమన్నారో మాకు తెలియకుండా ఇది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పేసి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మా షెడ్లని నిర్దాక్షిణ్యంగా JCBతో వచ్చి మొత్తం కూలగొట్టి బదారణ పడేశారు. నా గొర్రె పిల్లలు ఉండే 4 ఆడపిల్లలు అయ్యా, వాటికి హసుకుని బతికేటోని నాకు 100 గదాలు జాగిచ్చుండు. షెడ్ వేసుకున్నా, దౌర్దైన్యంగా షెడ్ నెట్టేసి నన్ను ఆగం చేశారు సార్. నాకు ఇప్పుడు పెట్టే అదేరు లేదు. నాకు ఆడపిల్లలు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయింది. నా చిన్న బిడ్డకు ప్యాకేజీ రాలేదు. భూమి చెట్లు సేవ అన్ని వదిలేసి వీడికి వస్తే నన్ను ఆగం చేశారు సార్. నా జాగా నాకు ఇవ్వాలి సార్. 2016లో మాకు ఖాళీ ప్లాట్లు ఇస్తా అని చెప్పేసి సింగరేణి వాళ్ళు ఇచ్చారు. మాకు అప్పటి నుంచి మాకు ఇప్పటిదాకా పట్టాలు ఏమి ఇవ్వలేదు, ప్యాకేజ్ కూడా రాలేదు. ప్లాట్ రాలేదు, ప్యాకేజ్ రాలేదు. కోర్టుకి వేసినాం, ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. వస్తాయి అన్నారు, చాలా కాడ తిరిగినాం, రాలేదు. ఖాళీ ప్లేస్ అని చూపెడితే ఇప్పుడు కూడా ఆ ఖాళీ ప్లేస్ కూడా గుంజుకుందామని చూస్తానులండి. మా ఆయనకు ప్యాకేజ్ రాలేదు, ఏం రాలేదండి. నాకు 2 ఆడపిల్లలండి. 2 ఆడపిల్లలను తీసుకొని ఏ రోడ్డు మీద వెళ్ళాలండి. ఫ్లాట్ సుధాని అమ్మాయికి అమ్ముకున్నారండి. పట్టుకొని ఆమె వచ్చి ఊక మమ్మల్ని వేధిస్తుంది. బుల్డోజర్లు పెట్టిస్తా, ఇది పెట్టిస్తా అని వేరే వార్డ్ కౌన్సిలర్ కు తీసుకొచ్చి మాకు బెదిరిస్తాందండి. మేమైతే ఇక్కడ నుంచి అయితే జరగము. ఏదైనా ఒక ఆధారం చూపెట్టండి, మా ఆయనకు ప్యాకేజ్ వచ్చేటట్టు చూడండి, లేకుంటే మాది రోడ్డు మీద పరిస్థితి మాది. స్థానికంగా ఉంటున్న కాలనీ వాసులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. సింగరేణి, పురపాలిక, రెవెన్యూ అధికారులకు పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లందు పట్టణ 24 వార్డులకు సంబంధించి చెత్తను సేకరించినప్పటికీ కూడా వాళ్ళు డంప్ యార్డుకు తీసుకెళ్లకుండా ఈ ఇల్లందు పట్టణ R&R కాలనీ 12వ వార్డులో డంప్ చేయడం జరుగుతుంది. ఓసీ తీసుకున్న నాడు అందరికి కూడా సరైన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఓసీ నిర్వాసులకు సంబంధించి ఒక వర్గానికే ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. సెక్యూరిటీ గార్డు విషయంలో సుమారు 40-45 మంది ఇతర వ్యక్తులు పనిచేస్తూ ఉంటే స్థానికులైన నిర్వాసితులకి కేవలం 4గురికే అవకాశం కల్పించడం జరిగింది. షెడ్యూల్ సంబంధించిన జాగాలు కేటాయించినప్పటికీ ఆ తర్వాత కాలంలో సింగరేణి యాజమాన్యం మమ్మల్ని మోసం చేసి మున్సిపాలిటీకి గ్రీనరీగా చూపెట్టి చిట్టడివి పెట్టడానికి తెలియజేయడం జరిగింది. మనిషికి 1,40,000 రూపాయలు ప్యాకేజ్ ఇచ్చి 200 గదాల జాగిత్తనని 80 గదాల జాగ మాత్రం
మాత్రమే మాకు ఇచ్చిండ్రు. అన్న కింద తమ్ముడు పడితే R&R కాలనీలో ప్లాట్లు లేవని మాకు ముందు చెప్పలేదు. చెప్పక తండ్రి చనిపోతే ఇంటికి పెద్ద కొడుకు అని ఆ పెద్ద కొడుకు పేరే రాయడం జరిగింది. ఆ ఒక కొడుకే వచ్చింది కానీ ఇద్దరు తమ్ములకు రాలేదు. తల్లికి అన్నం పెట్టలేవా నువ్వు అని తల్లికి కూడా ప్యాకేజ్ ఇయ్యలేదు, ఫ్లాట్ ఇయ్యలేదు. ఇలా ఇండ్లు లేక కూడా క్వార్టర్స్ లల్లా ఉన్నారు. ఆ క్వార్టర్స్ లలో ఉన్నోళ్లకు ఇప్పుడు సింగరేణులు వచ్చి ఆ క్వార్టర్స్ కూడా కాల్ చేయాలి, లేకపోతే పొకిలేని పెడతాం, బోలేరు పెట్టుకుని నెట్టేస్తాం అని అంటారు. వాళ్లకు మీరు ప్యాకేజ్ ఇవ్వలేదు, ఏంటిది మరి ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళు రోడ్ల మీద ఉంచదలుచుకుంటే మీరు అట్లా చేయండి. ఇలా ఇక్కడ సింగరేణి వాళ్ళు నిర్వాసితులకు ఇచ్చినటువంటి RR కాలనీ సరైనటువంటి పద్ధతుల్లో నిర్మాణం జరగలే. అక్కడ జరిగినటువంటి నిర్మాణానికి సరైనటువంటి సౌకర్యాలు లేవు. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక బడి లేదు, మంచినీళ్ళ సౌలత్ లేదు. అది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, సింగరేణి కంపెనీ పట్టించుకోవట్లేదు.